హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ దాటుకొని లోపలికి వెళ్తే ఇక్కడ శివకేశవులు కలిసి ఒక ఎత్తైన విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకవైపు ఎత్తైన వినాయక స్వామి, మరోవైపు కుమారస్వామి, మధ్యలో అయ్యప్ప స్వామి ఈ పులివాహనం ఎక్కి ఉంటాడు. ఈ ఆలయం రాజమండ్రి నుండి కాకినాడ వెళ్ళే మార్గంలో అయితే వస్తుంది. ఇక్కడ మంజుమాత ఆలయం కూడా కింద చూడొచ్చు. ఇంకా పైన అయ్యప్ప స్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం స్వామి కింద సింహం నోరు తెరుచుకొని ఉంటుంది. ఈ ద్వారంలో గుండా వెళ్తే లోపల అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా మనము పైన అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ అలాగే ఇక్కడ తమిళనాడు తర్వాత ఆదియోగి విగ్రహం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో అయితే ఈ విగ్రహం ఇక్కడ నిర్మించారు. అలాగే ఇక్కడ కుమారస్వామి, వినాయక స్వామి, మహర్షులతో కూడిన విగ్రహాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దాదాపు 21 ఆలయాలు అయితే ఉన్నాయి ఈ ద్వారపూడిలో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇంకా అటువైపు సుమారుగా అన్ని మొత్తం టోటల్గా 21 ఆలయాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.